యెహోవా తన పరిశుద్ధ ఆలయములోనున్నాడు. సర్వలోకము ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున యూబిలాతే పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారపు ఆరాధనను ప్రారంభింతుముగాక. ఆమెన్. మన కీర్తన పుస్తకాల్లోని 204వ కీర్తన పాడుకుందాం. లెండి భక్తులారా మీరు యేసు ప్రేమ తెల్పుడి, రండి యేసు క్రీస్తు పేరు రాజ్యమెల్ల చాటుడి, పుణ్యమి ఆలి జగంబు నందు మానవాళికి రక్షణంబు యేసు దివ్య వాక్కుచే. క్రీస్తు వారలారా యేసు మేము గాచును, మీరు ప్రేమ దానినంత తెల్పను. వెళ్ళిపోయి అన్యులందు భక్తితో సువార్తను చాటి యేసు నామమందు స్నానముంద చేయుడు. అన్యులైన వారలంధకార భగ్నులై గాసిపోని నేత్రుకార గావులించు వారలై మోగవైన బొమ్మలందు భక్తి కలిగియుండుచు, ముక్తి లేక కష్టమందు ముంగుచుంద్రు నిత్యము. కీర్తన పుస్తకాల్లోని 23వ పుటలో ఉన్న పునరుద్ధానం కొరకు ఏర్పాటు చేయబడిన ఎంట్రైటస్ను అనుసరించుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులుంగి నీ యొద్దకు వచ్చేదారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. పితృ పుత్ర పావనాత్మకు మహిమ కలుగుగాక. ఆదియందున్నట్లు ఇప్పుడెప్పుడు యుగ
రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను కలుగజేసిన యెహోవా ముందర మోకాళ్ళు నుదుముగాక. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానము మాకిమ్ము. ఆమెన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడువునైన వాడా, బీద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావము కలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసినామని ఒప్పుకొనుచున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందగోరుచున్నాము. దేవుడా, బీద పాపిని నా యందు కరుణింపుము. దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనితైక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనలను మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారమును అనుగ్రహించెను. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. 28వ పుటలో ఉన్న డాక్సాలజీని అనుసరింతము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానమును, మనుషుల యందు కటాక్షమును కలుగునుగాక. ప్రభు అయిన దేవుడా, ఓ పరమారాజా, సర్వశక్తి గల తండ్రి, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. ఈ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయుచున్నాము. ప్రభువా, జనితైక కుమారుడా యేసు క్రీస్తువా, ఓ ప్రభువైన దేవుడా, దేవుని యొక్క గొర్రె పిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారము మోసుకొని పోవు లోక పాప భారము మోసుకొని పోవు మా ప్రార్థనల తండ్రి అయిన
అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండియుండు వాడా మా యందు కనికరింపు. నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభువు. ఓ క్రీస్తువా, నీవు ఒక్కడవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడా పుట 65 అంతిపోని 35. ప్రభువు మీతో కూడా నుండునుగాక. ఆయన మీ ఆత్మతో కూడా నుండునుగాక. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ప్రార్థింతము. సర్వశక్తిగల దేవా, అక్రమస్తులు నీతి మార్గమునకు మళ్ళుకున్నట్లు వారికి నీ సత్యమను వెలుగును కనపరచియున్నావు. క్రీస్తు మత సహవాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటిని విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొను చున్నాము. కీర్తన సంఖ్య 255. నీ దివ్య నామము నాకెంతో ఇష్టము. ఓ యేసువా, ఈ లోక భోగము నా తృప్తి పార్చదు. కోరుదు ఓ యేసువా, నీ దివ్య రక్తము రక్షించే నన్ను. ఓ యేసువా, నీ ప్రేమ ఏందైనా నుండునే. నీ ప్రేమ మారునే
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములో నుండి సువార్త పాఠం పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యూబిలాతే అనే ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ఇదిగో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ స్వరాన్ని మేము వినడానికి, మీ స్వరానికి మేము లోబడ్డానికి, అలాగే మీ స్వరానుకూలంగా మా జీవన విధానాన్ని మలుచుకొని మార్చుకొని మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రభువా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. గడిచినటువంటి సబ్బాతు దినం, గత ఆదివారం వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మను కలుసుకోలేకపోయినందులకు చింతిస్తూ ఉన్నాం. కొన్ని సాంకేతికమైనటువంటి కారణాల వలన గత ఆదివారపు ఆరాధనను టెలికాస్ట్ చేయలేకపోయాం. దయతో అవగాహన చేసుకుంటారని మనవి చేస్తున్నాను. ఈ దినం యూబిలాతే, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఏదైనా చిరకాలమైన మనకు ఏదైనా వాంఛ ఉంటే అది తీరే సమయం వచ్చినప్పుడు చాలా యాంగ్జైటీగాను చాలా సంతోషంగాను ఫీల్ అవుతుంటాం. అలాగే మనం ఊహించినటువంటి మేలు మన జీవితంలో కలిగితే ఆ అనుభూతి అనన్య సామాన్యం, చెప్పనలవిగానటువంటి సంతోషం. ముఖ్యంగా చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఏడుస్తున్నారనుకోండి, వాళ్ళ దృష్టి మరల్చడానికి పెద్దలు చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్నింటి పట్ల వాళ్ళు ఆకర్షితులై ఏడ్పును మర్చిపోయి సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తారు. ప్రియులారా, అయితే చూడండి, పసిపిల్లలకు చిన్న సమస్య వచ్చినా అది వారికి పెద్ద గొప్ప బాధ. అయితే మనం వాళ్ళని ఊరడించినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. చూడండి, మన విషయం అలా కాదు. ఒక గొప్ప సంతోషం, మనం ఊహించలేనటువంటి సంతృప్తి లేదా సంతోషం మనల్ని ఆవరించినప్పుడు, ఊహించినటువంటి మేలు మనం పొందుకున్నప్పుడు అది దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషపడతాం. మరి అలాంటి అనుభూతి యూబిలాతే అంటే రిజాయిస్ ఇన్ ది లార్డ్, ప్రభువులో ఆనందించడం. ఇది, ఈ ఆనందం ఎప్పటికీ ఉండేది. ఇది మనం గుర్తించాలి. ఇవ్వబడినటువంటి పాఠాలు, సువార్త పాఠం యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి 23వ వచనం వరకు. అటువలే పత్రిక పాఠం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 20 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ఆలోచన చేస్తే మనకు కనిపించేటువంటి అంశం అత్యున్నతమైన ఆనందం. అత్యున్నతమైన ఆనందం. ప్రియులారా, ఇక్కడ ఈ మొదటి పాఠంలో, సువార్త పాఠంలో మనం చూస్తే యేసు ప్రభుని యొక్క శిష్యులు ప్రభు యొక్క మాటలకు ఎంతగానో ఆందోళన చెందినట్లుగా మనం గమనించగలం. ముఖ్యంగా 22వ వచనంలో, అటువలే
మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని చెప్పాడు. ఈ దుఃఖం, శిష్యులు దుఃఖపడుతున్నారు, దానికి సరైనటువంటి కారణం కూడా ఉంది. 16వ వచనంలో ఆయన అంటాడు, కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరు అని చెప్పాడు. ఈ మాట వారికి దుఃఖాన్ని, బాధను కలుగజేశాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉన్నాడని, వారి అక్కర్లు తీర్చేవాడని, ఎప్పుడూ ఆయన మీద ఆధారపడి బ్రతకవచ్చని, కేవలం భౌతిక జీవితంలోనే వారు సంతోషించేవారుగా ఉన్నారు. ఆయన అండ తమకుందనేటువంటి గొప్ప ఉద్దేశంతో, గొప్ప ఆనందంతో వారు ఆయన వెంబడించినారు. కేవలం ఒకే ఒక్క మాట, మీరు చేపలు పట్టేవాళ్ళు కదా, నా వెంబడి వస్తే మిమ్మల్ని మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తాను, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. మనము ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 17-18 వచనాల్లో, కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను అనియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. ప్రభు చెప్పినటువంటి ఈ మాట ఉన్న ఫలంగా వారిలో ఆందోళన కలుగజేసింది. ఈయన మనకు తోడుగా ఉంటాడని, మనం సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తే ఆయన కొంతకాలం మట్టుకే మనతో ఉంటాడట, ఆ తర్వాత మళ్ళీ మనల్ని చూస్తాడట, అప్పుడు మనం సంతోషపడతామని చెప్తున్నాడు. ఆయన లేనటువంటి ఈ మధ్యలో మనం ఏం చేయాలి అనేటువంటి ఆందోళన వారిలో ప్రారంభమైంది. అందుకే మనం దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధుడైన మత్తయి వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదవడం ఎంతైనా అవసరం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ మేము నిన్ను వెంబడించి వచ్చాము కదా, మాకేమిటి లాభం? పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, అంటే మేము నీవు ఉంటావనేటువంటి ఉద్దేశంతో, నిన్ను ఆధారం చేసుకుని మేము బ్రతకాలనే ఉద్దేశంతో వచ్చాము, ఇప్పుడేమో నీవు వెళ్ళిపోవాలి అంటావు, ఇలాంటి పరిస్థితులు మాకు కనిపించనంటున్నావు, మా పరిస్థితి ఏంటి, మాకేమిటి లాభం అని పేతురు ప్రభువుని అడిగాడు. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో అంటే మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, తాము పుట్టినప్పటి నుంచి దేని మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ వృత్తి, వాళ్ళ వలలు, వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా వదిలిపెట్టి ప్రభువును వారు వెంబడించారు కేవలం ఆయన మాట కొరకు. అలాంటప్పుడు మధ్యలో ఈయన నిష్క్రమించినట్లయితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి కలవరంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి హృదయాలు ఆందోళనతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం మనం. ప్రభు వాళ్ళని అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈ కలవరానికి కూడా కారణం ఇదే. యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడనేటువంటి ఆ ఆందోళన వారిని ఎంతగానో కురంగజేసింది. ప్రియులాల, వారి కలవరం అదే. ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం కానీ 9వ అధ్యాయం 31వ వచనంలో కానీ మనం చూస్తే అక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడాలి, వారు ఆయన్ని సిలువ వేసి చంపుతారు, 3వ దినాన ఆయన శిలువ మరణాన్ని జయించి లేచుట అగత్యమని ప్రభు వారికి తెలియపరిచాడు. పిల్లరా, ఇక్కడైతే పాలిష్డ్గా చెప్పాడు, కానీ ఇక్కడైతే చాలా చక్కగా చెప్తున్నాడు.
కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు అని ఆ మాట వారికి దుఃఖాన్ని, ఆందోళన కలుగు చేసింది. తన ఎడబాటు వారికి నిజంగా దుఃఖాన్ని కలుగు చేస్తుంది. తన మాటల్లో ఉండేటువంటి భావాన్ని ప్రభు ఏం చెప్పాడంటే ఒక ప్రసవ వేదనతో పోల్చాడు. ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి ఆ అనుభూతి ఎంత భయంకరమైనదో, ఎంత కష్టమైనదో, వీళ్ళు కూడా ప్రభు యొక్క ఎడబాటు భరించాలి అంటే ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి స్త్రీకి ఎంత బాధో, ఎంత కష్టమో ప్రభు లేకుండా శిష్యుల యొక్క మనుగడ కూడా అంతే కష్టం. ఇది ప్రభు వారికి తెలియపరుస్తున్నటువంటి విషయం. దాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రభు వారికి ఈ మాటలు తెలియపరిచాడు. ఇంకా మరణం వారికి, యేసుక్రీస్తు యొక్క మరణం వారికి దుఃఖాన్ని తెస్తే ఆయన పునరుద్ధానం చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందని ప్రభు వారికి ఎరుకుపరుస్తున్నాడు. అది ఎవర్లాస్టింగ్ హ్యాపీనెస్, ఎవర్లాస్టింగ్ జాయ్ అది. కాబట్టి వారి దుఃఖం 3 రోజులే, తాత్కాలికమేది. కానీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళ దుఃఖమంతా పటాపంచలైపోతుంది. ఇక ఎన్నటికీ కూడా వాళ్ళు దుఃఖపడరు. ఎవరు కూడా ఆ సంతోషాన్ని వారి దగ్గర నుంచి తీసివేయలేరు అని ఖచ్చితంగా ప్రభు వారికి తెలియపరుస్తున్నాడు. ఇది దాని అర్థం. కానీ శిష్యులు ఈ 16వ వచనం దగ్గరే ఆగిపోయారు. ఏంటి 16వ వచనం? కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరికొంచెం కాలం మందు నన్ను చూచెదరని చెప్పాడు కదా, ఆ మాట దగ్గరే ఆగిపోయారు. ప్రియులారా, ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో పేతురు చెప్పినటువంటి మాట, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడించినాము, మాకేమిటి లాభం అనేటువంటి మాట ఇక్కడ పేతురు వారికి అందరి పక్షంగా వెల్లడి చేస్తున్నాడు. ప్రియులారా, సడన్గా మేము ఎలా జీవించాలి తెలియకుండా ప్రభు వారితో కూడా ఉన్నప్పుడు కాలం తెలియకుండా గడిచిపోతూ ఉంది. వాళ్ళకి కష్టమని తెలియడం లేదు. అన్నింటికీ ఆయన మీద ఆధారపడుతున్నారు. ఒక మాటలో నేను మనుషులు పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పినటువంటి ఆ మాట ప్రకారం వాళ్ళు వెంబడిస్తే ఇప్పుడేమో ఈ ఆందోళనతో కూడినటువంటి మాట చెప్పాడు ఆయన, వాళ్ళు కలవరపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఆందోళన తాత్కాలికమే అని హీ గేవ్ దెమ్ ఎన్ అష్యూరెన్స్. ఏంటి అష్యూరెన్స్ అంటే వాళ్ళ భవిష్యత్తును గురించినటువంటి ఒక గొప్ప భరోసా ఇక్కడ ప్రభు వాళ్ళకి ఇస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఆ 72 మంది శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి దయ్యములు మాకు లోబడి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి సంతోషపడ్డారు. అంటే 12 మంది శిష్యుల్ని ప్రభు ఏర్పరచుకున్న తర్వాత వారితో పాటు 72 మంది శిష్యులు కూడా ఏర్పరచుకున్నాడు. శిష్యులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి పర్యాయం కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మరి స్వస్థపరచడం, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, వాక్యాన్ని ప్రకటించడం, ఇవే వారి యొక్క వృత్తి. ఇలాంటి పరిస్థితుల్లో వారు దేవుని శక్తి చేత వాళ్ళు దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మాకు దయ్యాలు లోబడ్డాయి అని గొప్పగా చెప్పుకున్నారు. దానికి ప్రభు వారికి చెప్పిన మాట ఏంటంటే దయ్యాలు మీకు లోబడ్డాయని మీరు సంతోషించకుండా మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. అంటే పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉంటే అది నిజమైనటువంటి సంతోషం, అది గొప్ప సంతోషం. పరలోకమందు వ్రాయబడి ఉంటే సంతోషించండి అని చెప్పాడు. రెండవ అష్యూరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో రెండవ అష్యూరెన్స్, పునరుద్ధాన కాలం వారికి ఆందోళన కాలమైనటువంటి దినాలు. ప్రభు అనేక సార్లు వారికి కనిపించి వారి భయాలకి వారి ఆందోళనకు తగినటువంటి సూచనలు ఇచ్చి వారి భయాన్ని పోగొట్టి వారికి సంతోషాన్ని ఇచ్చాడు. భయముతో కుచించుకుపోయి ముఖ్యంగా ఆ మేడగదిలో వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ, ఒకవేళ మనం ప్రభు యొక్క శిష్యులమని తెలిసిన తర్వాత తమ మీద ఆ నేరాన్ని మోపి ప్రభు యొక్క శరీరాన్ని ఎత్తుకుపోయారు వీళ్ళు అనేటువంటి నేరాన్ని మోపి మనల్ని కూడా శిలువ శిక్షకు గురి చేస్తారేమో, మనల్ని హతము చేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఆ మేడగదిలో
ఒక మూల ఒదుక్కొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువు వారి మధ్యలోకి వెళ్ళి వారి భయాన్ని పోగొట్టి వాళ్ళకి సూచనలు ఇచ్చి వాళ్ళని సంతోషపరిచినాడు. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్. ఇది మనము గమనించాలి. అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ఆందోళనలో ఉన్నప్పుడు వారి ఆందోళనను పోగొట్టి, మీ ఆందోళన కేవలం తాత్కాలికమే, ఆ తర్వాత నా పునరుద్ధానం తర్వాత నేను మరణాన్ని జయించి లేచిన తర్వాత ఈ అనుభూతి మీ దుఃఖాన్ని పోగొడుతుంది, మిమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తుంది. మీరు సంతోషంతో, ఆ సంతోషాన్ని ఎవరు కూడా మీ దగ్గర నుంచి తీసివేయలేరనేటువంటి గొప్ప సంతోషంలో మీరు ఉంటారని ప్రభు వారికి అభయం ఇచ్చాడు. ఇది ఆందోళనలో ఆనందం. రెండవది ఆవేదనలో ఆనందం. ఆవేదనలో ఆనందం. ఇక్కడ చూడండి, పత్రిక పాఠం అపోస్తుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 20 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. క్రైస్తవ సమాజం ఒక ప్రత్యేకింపబడినటువంటి సమాజం. ఆదిమ సంఘం అనేకమైనటువంటి హింసలు పొందింది. ఈ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి, రోమాలో ఉండే క్రైస్తవులకును, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సంఘాల వారికి క్రీస్తు శకం 64వ సంవత్సరంలో వ్రాసినట్టుగా మనము చూడవచ్చు. అయితే సరిగ్గా ఆ పరిస్థితుల్లో రోమా పరిస్థితి, ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి క్రైస్తవ సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అది వారికి అత్యంత గడ్డు కాలం, చాలా కష్టమైనటువంటి కాలం. కారణం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైనటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం అది. రోమా సామ్రాజ్యాన్ని నీరో పరిపాలిస్తున్నటువంటి సమయంలో క్రైస్తవ సంఘానికి అనేకమైనటువంటి హింసలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చాయి. ప్రియులారా, పరిపాలించేటువంటి వాడు అతని అధికారంలో క్రైస్తవ సంఘము బహుహింసలు ఎదుర్కొంది. ఆనాటి రోమా సామ్రాజ్యం వివిధ ప్రాంతాల సంఘాలకు పేతురు అక్కడి నుంచి, రోమ్లో నుంచే ఈ పత్రిక రాశాడు. దీని అర్థం ఏంటంటే, శోధనల్లో క్రీస్తు అడుగుజాడల్లో నడవమని, విశ్వాసంలో స్థిరంగా ఉండమని పేతురు ఆ విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన పరిశుద్ధమైనటువంటి ఇంటి వారం కాబట్టి, ఇక్కడ శరీరాను సంబంధమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలతో నడుచుకోవాలని పేతురు ఉద్బోధిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది పేతురు ఆనాటి సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఇస్తున్నటువంటి సందేశం. అంటే ఇక్కడ విశ్వాసులు ఎలా ఉండాలంటే, మనము ఈ లోక సభ్యులం కాదు, మనము పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వారం. కాకపోతే ఈ లోకంలో నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం కనుక మన డెస్టినీ పరలోకం కాబట్టి మన గురి అంతా కూడా ఆ పరలోక సంబంధమైనటువంటి జీవితం మీదనే ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన జీవితం మీద
ఉండకూడదు. అలాగే పాపానికి సంబంధించినటువంటి ఆశలలో చిక్కుకొనకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. క్రీస్తును ఆనాడు అనేకులు ఏ రీతిగా హింసించినారో, దూషించారో, ఆయన వెంబడించేటువంటి విశ్వాసులను కూడా తప్పకుండా దూషిస్తారు, హింసిస్తారు. నీరో చక్రవర్తి కాకపోయినా ఇంకొక చక్రవర్తి వచ్చినా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే పరలోక సంబంధమైన పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులు భూలోకంలో నుంచి నడిచి వెళుతున్నప్పుడు ఈ లోకంలో సమస్యలు, శ్రమలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. అందుకే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని 16వ వచనంలో వ్రాస్తాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. 5:11, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే యేసు ప్రభువును వెంబడించేటువంటి వారి విషయంలో ఇలాంటి సమస్యలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మీరు ధన్యులు అంటాడు. 16వ వచనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఈ విధంగా చేయనటువంటి నేరానికి హింసలు, సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు సంతోషించాలి, ఆనందించాలి అని వాక్యంలో ప్రభు మనకు వెల్లడి చేశాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, యూదా మతము కలుషితమైపోయింది. యూదా క్రైస్తవ సమాజం బలహీనమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే యూదా మతానికి వ్యతిరేకంగా వీళ్ళు క్రైస్తవులైనారు. ఒకటి. రెండవది, వారికి మరొక శత్రువు, ఒకవైపు యూదా మతానికి, ఇంకొక వైపు క్రైస్తవ సమాజానికి శత్రువు ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఇప్పుడు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఎంతగానో తీవ్రంగా కష్టపెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవిస్తే శిక్ష తప్పదు. కొన్ని పర్యాయాలు అది మరణశిక్ష కూడా కావచ్చు. కాబట్టి మనుషులు నియమించేటువంటి ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడాలి అని పేతురు వారికి వెల్లడి చేస్తున్నాడు. ముఖ్యంగా 13, 14 వచనాలు చూడండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఇక్కడ రాజు అంటే చక్రవర్తి, నీరో చక్రవర్తి రాజే. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన దేవుని యొక్క ప్రతినిధి. ఎలాగంటే అధికారం అనేది దేవుడిస్తే తప్ప మనిషికి అధికారం రాదు. కాబట్టి మనుషులు నియమించే ప్రతి కట్టడకు కూడా మనం లోబడి ఉండడం అనేది యుక్తమే, న్యాయమే. ఎందుకు ఇలా జరుగుతుందంటే దుర్మార్గులకు ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకు అదే సమయంలో మెప్పు కలుగజేయడానికి ఇలా జరుగుతుంది. పేతురు కాలంలో క్రైస్తవులు క్రీస్తును మాత్రమే ఆరాధించారు. అయితే వాళ్ళ ఉద్దేశం ప్రకారము వారు చక్రవర్తిని కూడా ఆరాధించాలి, చక్రవర్తిని కూడా పూజించాలి. కానీ ఈ శ్రేష్టమైనటువంటి ఆదిమ క్రైస్తవ సంఘం, మేము దేవునికి తప్ప మరెవరికి లోబడము, భయపడము, వారిని పూజించమనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు ఒకసారి మొర్దెకై జీవితాన్ని పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథంలో మనకు మొర్దెకై జీవితం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి హామాను అహష్వేరోషు చేత ఆయన అధికారం పొందినటువంటి వాడై రాజుకు సమాంతరంగా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించేటువంటి పరిస్థితుల్లో ఆయన ద్వారం దగ్గర మొర్దెకై ఉంటూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఉన్న వారందరూ కూడా మరి హామానుకి వంగి నమస్కరిస్తారు. కానీ ఈ మొర్దెకై మాత్రం ఎప్పుడు కూడా నమస్కరించడు.
ఇదే మొర్దుకై మీద హామాను పగబట్టడానికిని, అలాగే ఆయన ఉరికొయ్యకు వేలాడదీసి చంపడానికి ఒక చక్కటి ప్రణాళిక వేసుకున్నట్టుగా మనం చూస్తాం. అఫ్కోర్స్ తర్వాత హామాను కోసం చేయబడినటువంటి ఆ ఉరికొయ్య, మొర్దుకై కోసం చేయబడినటువంటి ఆ ఉరికొయ్య హామానికే అది వర్తించింది తర్వాత సంగతి. కానీ నేను యూదుడనైనందువలన దేవునికి తప్ప మరి దేవరికి కూడా నేను తల వంచను, ఎవరికి కూడా నేను వంగి నమస్కరించననేటువంటి గొప్ప దృఢ సంకల్పముతో అక్కడ ఆయన ఉన్నాడు. మనం షడ్రక మెషక్ అబేద్నెగోల సంగతి దానియేలు గ్రంథంలో చూస్తే అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి ఎందుకు ఆ కష్టాలు వచ్చినాయంటే, మరి నెబుకద్నెజరు రాజును వారు కీర్తించినందున ఆ విగ్రహానికి వారు పడనందువలన వారికి ఆ సమస్యలు వచ్చాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కాలంలో ఉండేటువంటి క్రైస్తవులు ఎంతో నిష్ఠ కలిగినటువంటి క్రైస్తవులు. వారు దేవుని తప్ప మరి ఎవరిని ఆరాధించేటువంటి ఆలోచన లేనటువంటి వారు. రోమా చక్రవర్తిని అందుకే వాళ్ళు పూజించడాన్ని తిరస్కరించినారు. కాబట్టి వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నారంటే తిరుగుబాటుదారులుగాను, చట్ట వ్యతిరేకమైనటువంటి శక్తులుగాను వాళ్ళని పరిగణించారు. యూదులు కూడా చివరికి వీళ్ళని తిరస్కరించినారు. అంటే సాటి యూదులు వాళ్ళకి నమస్కరించినారు, చక్రవర్తికి నమస్కరించినారు. కానీ ఇక్కడ ఈ క్రైస్తవులకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అసలైనటువంటి యూదులు ఎలా ఉండాలి అంటే మొర్దుకైలా ఉండాలి, లేదా షడ్రక మెషక్ అబేద్నెగోల వలె ఉండాలి. అలా ఉండకున్నందువలన ఇక్కడ ఈ పరిస్థితి సంభవించింది. ప్రియులారా, ప్రజెంట్ మన సిచ్యువేషన్లో మనం గమనిస్తే ఈ కాలంలో ప్రభుత్వం మానవ మనుగడ కొరకు ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కొన్ని నిర్ణయాలు, చాలా చక్కటి నిర్ణయాలు అమలవుతున్నాయి. ఎందుకంటే ఈ ఒక భయంకరమైనటువంటి వ్యాధి మానవ జాతిని నిర్మూలన చేయడానికి వచ్చిందనేటువంటి భయంతో ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. ఎలా చేసి మనుషుల ప్రాణాలను కాపాడాలా అని. మీకు నిన్న జరిగినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశ ప్రజలైనటువంటి వారు కొందరు భారతదేశంలో ఉన్నారు, అమెరికా వాసులు. ఇప్పుడు వారి దేశంలోకి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే అన్ని దేశాల కంటే అమెరికా దేశంలోనే చావులు ఎక్కువ ఉన్నాయి, మాకు అమెరికా కంటే ఇండియానే ఎంతో సుఖము, ఇక్కడే ఉంటాం మేమని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రతి దేశంలో కూడా కొన్ని కట్టడలు, కొన్ని విధులు మనుషులకు అందరికి కూడా ఏర్పరిచినారు. గుంపులుగా సమూహము కూడకూడదు, అలాగే స్కూళ్ళు కానీ, మత సంబంధమైన కూడికలు కానీ, సినిమా హాళ్ళు కానీ సామూహికంగా అందరూ కలిసిపోవడం అనేది ఉండకూడదు. సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము కొన్ని చక్కటి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి సబ్బాతు దినం ఆదివారం కదా, మేము తప్పనిసరిగా ఆలయంలోకి వెళ్ళాలి కదా, మేము పూజించాలి కదా, మేము ఆరాధించాలి కదా అనుకుంటే ప్రభుత్వం పెట్టినటువంటి కట్టలను వ్యతిరేకిస్తే తప్పనిసరిగా శిక్షకు లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తమతో ఉన్నటువంటి సహచరులకు, మిగిలినటువంటి మనుషులకు అపాయము, ప్రాణహాని జరిగేటువంటి పరిస్థితి కూడా ఉద్భవిస్తుంది. కాబట్టి తప్పకుండా మనుషులు పెట్టేటువంటి కట్టడలకు లోబడవలసినటువంటి అవసరత ఉందనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. 19-20 వచనాల్లో చూస్తే ఒక కఠినమైనటువంటి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పేతురు. ఏంటంటే మనము ఒకవేళ అన్యాయంగా శ్రమ పొందినప్పుడు తప్పకుండా దేవుని మెప్పును పొందుతాం, దేవుని మెప్పు మనకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు, 44, 46, 47 వచనాలు కూడా మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి శ్రమపడడానికి ఒక మాదిరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సహిస్తే ఆ తర్వాత లభించేటువంటి పరిస్థితి ఏంటంటే ఎవర్లాస్టింగ్ జాయ్, అత్యున్నతమైనటువంటి ఆనందం. ఇది
శ్రమతో ఉండకపోతే ఫలితం ఉండదు కదా. సో ఇది వాళ్ళు పొందుతున్నటువంటి ఆవేదన వర్ణనాతీతమైంది. వాళ్ళు ఎంతో నిష్టగా దేవుని ఆరాధిస్తూ దేవునికి తప్ప మరెవరికి భయపడకుండా శిరస్సు వంచకుండా నిష్ఠాగరిష్టంగా తమ జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు ఈ క్రూరుడైనటువంటి రాజు ఈ నీరో చక్రవర్తి మమ్మల్ని హింసించి సంఘాన్ని బలహీనపరుస్తూ మరి నీరు గారుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసం బలహీనపడిపోకుండా ఉండే నిమిత్తమై ఆ తదుపరి వారికి కలిగేటువంటి ఆనందం అది ఎవరు కూడా ఆ అత్యున్నతమైనటువంటి ఆనందములో నుంచి వారిని తీసివేయలేరు అని పేతురు భక్తుడు వారికి వెల్లడి చేస్తూ యేసుక్రీస్తు తన శిష్యులకు ఏ విధంగా ఆయన పునరుద్ధానం తర్వాత కలిగేటువంటి ఆయన దర్శనం, ఆయన సహచర్యం, అలాగే వారు పొందుకోబోయేటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవం వారిని ఎంత సంతోషింపచేస్తుందో, అలాగే దీని తదనంతరం ఈ నీరో చక్రవర్తి యొక్క శ్రమల అనంతరం క్రైస్తవ సంఘానికి కలిగేటువంటి మేలు కూడా ఎంత గొప్పదో, అది ఎంత గొప్ప అనుభూతినిస్తుందో మరి మర్మగర్భితంగా పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేయనా? ఏంటంటే తొలి దినాల్లో ఆదిమ సంఘం ఎంత త్వరితగతిన అభివృద్ధి చెందిందో 64 సంవత్సరం తర్వాత ఈ నీరో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత కొంతకాలానికి ఆ సంఘము నీరుగారిపోతుంది, బలహీనపడిపోతుందని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో సంఘం, ఎందుకంటే ఆ విధమైనటువంటి కష్టాలు, శ్రమలు, ఆవేదన ఆ క్రైస్తవ సంఘం అనుభవించకపోతే ఆ తదుపరి రెట్టించినటువంటి ఉత్సాహంతో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మరి అద్భుతమైనటువంటి సేవ జరిగి క్రైస్తవ సంఘం ఎంత బాగా విస్తరించిందో. దేవుని బిడ్డలారా, మరి దేశాలుగానే విశ్వాసులుగా మారిపోయారు, ఖండాలుగానే ప్రభువుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మనకేదైనా శ్రమ కలిగిన, హింస అనుభవించవలసినటువంటి దుస్థితి ఏర్పడినా అది తాత్కాలికమే. అలాగే ప్రభు అంటాడు, మరి ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి స్త్రీ ఆ ప్రసవ వేదన ఎంత భారమో, ప్రసవించేటప్పుడు ఎంత భారమో, ఎంత బాధో, ఎంతో నొప్పో, కానీ అది ఆ ప్రసవం అయిపోయిన తర్వాత ఆమె పొందుకునేటువంటి అనుభూతి వర్ణనాతీతమైనది. ఇంత కష్టపడితే కదా నాకు ఈ బిడ్డ లభించిన, ఒక మనుషుని సంపాదించుకున్నాననేటువంటి గొప్ప సంతోషంతో ఆ బాధను మర్చిపోతుంది. అలాగే ఇక్కడ ఈ కష్టము, ఈ ఆందోళన, లేకపోతే ఈ ఆవేదన, వీటి తదనంతరం వచ్చేటువంటి ఆ గొప్ప సంతోషం, అత్యున్నతమైనటువంటి ఆనందము ఎంతో గొప్పది అని ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ప్రభునందు ఆనందించడం, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఈ అత్యున్నతమైనటువంటి ఆనందం ఆయన్ని వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. ఎలా పొందుకుంటారంటే, కష్టతరమైన మార్గంలో నుంచి, ఇలాంటి ఆందోళనకరమైన ఆవేదనాభరితమైనటువంటి మార్గంలో నుంచి వారు ప్రయాణం చేస్తేనే తప్ప ఈ అనుభూతిని పొందుకోలేరు. కాబట్టి అలాంటివి సంభవించినప్పుడు గాబరా పడక, భయపడక, కష్టపడక ప్రభువు మీద భారం వేసి ఆ తదుపరి మనం పొందుకోబోయేటువంటి ఆ గొప్ప అనుభూతి విషయమై మనం సంసిద్ధంగా ఉండి ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి కాపాడునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. కీర్తన సంఖ్య 271. ఒకప్పుడు లోక చింతలన్ మనంబు తల్లాడెను,
వాడిల్లగా నా యేసు నాటి వేళను ధ్యానింప మేలాగు నా యేసు ఉండు మట్టుకు నా కీర్తి చింతలెందుకు ఈ మంటి మాయా చింతలు సాతాను చేస్తాలు యేసే కృపాళుడౌ నీలా నేనాయనంతలం చేద నీ చింత వీడు మంచును నన్నాదరించును నేనప్పుడొక గీతము పాడంగా చింతలెల్లను ఆమాని పొందు మోదము నా కృంగుడెందము నా గొంతు హెచ్చు కొద్దియు నా యేసు నన్ను చేరును పైలోక కాంతి తోడను నాలోను చేరును ఏ చింత మళ్ళీ వచ్చిన నే పాడి యేసు పిల్చేద ఈలాగుడెంద ముందును ఎంతెంతో భాగ్యమో. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఇదిగో ఈ విశేషమైనటువంటి దినమందు నాయన మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యమును బట్టి స్తోత్రాలు దేవా. ఈ యూబిలాతి అనేటువంటి ఈ సబ్బాతు దినమందు మేము మీ కార్యాలను బట్టి, మా పట్ల మీ చిత్తాన్ని బట్టి, మీ తలంపులను బట్టి, గత జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి నాయన మేము సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మా ప్రభువా, కూడి వచ్చిన నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. యావత్ సంఘము కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఈ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం, అలాగే క్రైసిస్లో ఉన్నటువంటి ప్రతి దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. నాయన గత దాదాపు 40 దినాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీకు యావత్తు తెలుసు. ఈ పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది రోగగ్రస్తులై ఎందరో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఎంత సంపన్నులైనా దీనుల వలె, దరిద్రుల వలె బయట విసిరివేయబడుతున్నటువంటి కాలం ఇది. ఈ పరిస్థితుల్లో నాయన సహాయం చేయండి. మా దేశంలో ఈ భయంకరమైన వ్యాధి యొక్క తీవ్రత లేకుండా మరి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వము, అలాగే నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎంతో జాగ్రత్తగాను అలాగే బాధ్యతతోనూ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు మొదలగు వారందరూ కూడా ఎంతగానో కష్టించి ప్రాణాలకు తెగించి నాయన ఈ వ్యాధిని పారద్రోలేదనే విషయంలో నిత్యము శ్రమిస్తున్నారు. ప్రజలు సైతం ఎంతగానో ప్రభుత్వం యొక్క ఆలోచనలను గౌరవిస్తూ ప్రభుత్వం యొక్క అధికారానికి లోబడుతూ తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. నాయన ఇంకా కూడా రాబోయే 2 వారాల్లో పూర్తిగా మా రాష్ట్రం మరి కరోనా లేనటువంటి రాష్ట్రముగా ఉండేటట్లు, మా దేశం ఏ విధమైనటువంటి వ్యాధి భయం చేత కృంగిపోకుండా సగర్వంగా
తలెత్తుకొని నిలబడగలిగేటువంటి స్థితిలో ఉండేటట్లుగా మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను. కొందరు సహోదరులు ఇదిగో వ్యాధిని ప్రభుత్వం యొక్క ఆలోచనలు గౌరవించక గుర్తించక తిరుగుబాటు స్వరంతో మేము ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలనే దృక్పథంతో ఉన్నారు. ప్రభు అదిగో వారు సైతం ఈ కష్టకాలంలో అధికారులు ప్రభుత్వం యొక్క విధులకు లోబడేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. స్థానిక సంఘాన్ని, చిన్నపిల్లల విభాగాన్ని, యవనస్తుల విభాగాన్ని, స్త్రీల పరిచర్యను, సంఘంలోని ప్రతి సభ్యుడిని, ప్రతి సభ్యురాలిని, వారి కుటుంబాలను, ఈ సంఘం యొక్క అనుబంధ గ్రామాలను, పరిచర్య చేసే బిడ్డలను, ముఖ్యంగా పిసిసి కార్యవర్గాన్ని మీ కృపలో బలపరిచి ప్రతి అవసరత తెచ్చి దీవించమని నాయన ఇదిగో ఈ వేసవి కాలం తట్టుకోవడానికి కావలసిన శక్తిని, బలమును, సామర్థ్యాన్ని అనుగ్రహించమని మరొకసారి మీ చిత్తమైతే మిమ్మల్ని సన్నుతించి ఘనపరిచే అవకాశాన్ని మా జీవితంలో కలుగజేయమని మేము అడగమర్చిన ప్రతీవి కూడా మా పక్షంగా మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి మీద జరుగునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు కీర్తన 49. మాదు పోకారాకాల మామోగావో మో ప్రభుండా మాదినా మూల నీట మాకు భోజనము నీము నాథమేమో చాచువేళ నీదు మోక్ష భాగ్యమీ